హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా చౌదరి. వీడియో అప్‌లోడ్ చేయక చాలా రోజులవుతుంది గదా! రెగ్యులర్‌గా ఉందామని ఎంత ట్రై చేసినా వర్క్‌లో చాలా బిజీగా ఉంటుంది. అండ్ కొంచెం లేజీగా గూడా ఉంటుంది. వీకెండ్స్ అలా బయట తిరగడంలో అయిపోతుంది. వీడియోస్ అయితే షూట్ చేసి చాలానే పెట్టాను గానీ, ఎడిటింగ్ చేయడానికి చాలా లేజీ అనిపిస్తుంది. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే ఛానల్‌లోకెళ్ళి ప్రీవియస్ వీడియోస్ గూడా చూడండి. మీకు ఏ వీడియో నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇది ఐకియా పార్ట్ 2 వీడియో అనమాట. పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను నేను. అది ఎంతమంది చూసారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఆ రోజు ఐకియాలో చాలా మంచి టైమ్ స్పెండ్ చేశాము. ఐకియాలో ఏముంది మంచి టైమ్ స్పెండ్ చేయడానికి అనుకుంటున్నారు కదా! నాకైతే ఆ ఇంటీరియర్ అంతా చూసేసరికి చాలా మంచిగా అనిపించింది. నా ఫ్యూచర్ హోమ్ టూర్ ఇలా ఉంటది. నా ఫ్యూచర్ క్లాజెట్ టూర్ ఇలా ఉంటది. నా ఫ్యూచర్ కిచెన్ టూర్ ఇలా ఉంటది అని చెప్పి నేను చెప్తానే ఉన్నాను మా అక్కకి. మోస్ట్‌లీ అందరికీ ఉంటది కదా! మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి ఇంటీరియర్స్ ఉండాలని. నాకు తెలిసి అందరి డ్రీమ్ ఒక్కటే ఉంటది. ఇల్లు విషయాల్లో అయితే. కాఫీ మేకర్స్ అంతా బావుంది గదా! చూడ్డానికి. ఇక్కడ సింక్ మోడల్స్ గానీ, ర్యాక్స్, కబోర్డ్స్ అన్నీ ఉంటాయి. మోస్ట్‌లీ అందరికీ తెలిసే ఉంటది. ఐకియాకి ఎళ్ళని వాళ్ళైతే ఎవరు ఉండరు. తెలియని వాళ్ళ కోసం అని చెప్తున్నాను. ఇది ఓవెన్ అనమాట. వాల్‌లో ఇలా ఫిక్స్ చేయించేసుకోవచ్చు. అండ్ పర్టిక్యులర్‌గా ఈ కిచెన్ సెటప్ అయితే నాకు చాలా నచ్చింది. లైటింగ్ అది చాలా బావుంది. వైట్ థీమ్ అండ్ మెనూ బోర్డ్ ఉంది గదా! ఇదైతే ఫన్నీగా ఉంది. మండే ఇడ్లీ సాంబార్ అంట. సండే బగారా అన్నం అంట. బావుంది. క్యూట్‌గా అనిపించింది నాకిది. మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇలాంటి కిచెన్ నాకుంటే నేనెలా కుక్ జేస్తానా అని సరదాగా చూపిస్తూ ఉన్నాను నేను. మా అక్కకి వీడియో తీసింది. కిచెన్ నీట్‌గా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ ఇన్ రియాలిటీలో. మా అన్నయ్య చెప్తా ఉంటాడు. మా వదినైతే స్టవ్ మీద ఏదైనా పడితే చాలు వంట మధ్యలో ఆపేసి మరీ స్టవ్ క్లీన్ చేస్తూ ఉంటదని జెప్పి. నిజంగా అలా ఉంటేనే బెటర్. ఆ తర్వాత క్లీన్ చేద్దామని అనుకుంటే పెద్ద టాస్క్ అయిపోతది. ఆ రోజు అస్సలు నాకు నీరసమే రాలేదు. ఫుల్ యాక్టివ్ ఉన్నాను నేను. తిరుగుతూనే ఉన్నాను. ఇంట్లో కావాల్సినవి చూస్తూనే ఉన్నాను. బెడ్‌షీట్స్ అవి, ఫర్నిచర్స్, ఇంటీరియర్ అంతా ఆబ్వియస్‌లీ అంత మంచిగా కనిపించినప్పుడు ఎవరికైనా నీరసం వస్తదా? నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఇవన్నీ. హే గాయ్స్! వెల్కమ్ టు మై ఫ్యూచర్ హోమ్ టూర్ అనమాట. ఇది ప్రెజెంట్‌లో గాదు, ఫ్యూచర్‌లో. ఇప్పుడు మీరు చూస్తున్నది నా ఫ్యూచర్ హోమ్ టూర్. నా క్లాజెట్ టూర్ అనమాట. ఫ్యూచర్ హోమ్ టూరా? ఇదేదో బావుంది గదా! వినడానికి గూడా చాలా మంచిగా ఉంది. మోటివేటెడ్‌గా ఉందనమాట. నాకు కూడా మంచి మోటివేషన్‌లా ఉంటది. కష్టపడి ఎర్న్ జేసి నేను గూడా ఇలాంటి మంచి ఇంటీరియర్ ఉన్న ఇల్లు కట్టుకోవాలని నా డ్రీమ్ అనమాట. వెల్కమ్ టు మై ఫ్యూచర్ క్లాజెట్ టూర్ అనమాట. నా క్లోత్స్ అన్నీ నేను ఇలా హ్యాంగర్‌లో హ్యాంగ్ చేసేసుకొని అలా పెట్టేసుకుంటాను. అది గూడా వుడెన్ హ్యాంగర్స్ అనమాట. అది నేను ఐకియా నుంచి తీసుకున్నాను. ఐ మీన్ తీసుకుంటాను ఫ్యూచర్‌లో. ఇంకా నా డిజైనర్ హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా నార్మల్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ నేను ఇలా పెట్టేసుకుంటాను. నా ఫ్యూచర్ డిజైనర్ బ్యాగ్ డీటెయిల్స్ కావాలంటే మీరు నన్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ జేసుకోవాలి నా ఛానల్‌ని. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. ఇప్పటి నుంచి ఆ ఫ్యూచర్ వరకు కామెంట్ సెక్షన్‌లో పెడుతూనే ఉండండి. డిజైనర్ బ్యాగ్ ఎప్పుడు కొంటారు? ఎప్పుడు ప్రైస్ జెప్తారని జెప్పి. ఇంకా ఇటు సైడ్ నా జిమ్ వేర్ పెట్టుకుంటా అనమాట. అయిపోయింది క్లోజెట్ టూర్. చాలా సేపటి నుంచి తిరుగుతూనే ఉన్నాం గదా! కొంచెం సేపు కూర్చుందాం అని జెప్పి సోఫా కనిపించగానే కూర్చున్నాను. చాలా రిలాక్సింగ్‌గా అనిపించింది. ఒక 5 మినిట్స్ ఆగి వెళ్దాం అని జెప్పి మాట్లాడుతూ ఉన్నాను మా అక్కతో. అండ్ అగైన్ వెల్కమ్ టు మై ఫ్యూచర్ వార్డ్‌రోబ్ అనమాట. ఇప్పుడు నా ఫ్యూచర్ వార్డ్‌రోబ్ టూర్ చూస్తారు మీరు. నా డిజైనర్ శారీస్ అండ్ నార్మల్ శారీస్ అన్నీ నేను అలా హ్యాంగ్ చేసుకొని పెట్టేస్తాననమాట. అండ్ నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అంతా ఉంటది గదా! అవి నేను ఇలా ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకుంటా అనమాట. గాయ్స్ దిస్ ఈజ్ ఆల్ ఇన్ ఫ్యూచర్ అనమాట. సో డోంట్ జడ్జ్ మీ ఓకే. విష్ చేయండి. నేను అంతలా ఎదిగి అంతలా మంచిగా కట్టుకోవాలని చెప్పి ఇల్లు. ఓకే. అక్కడ జ్యువెలరీ అంతా పెట్టున్నాయి కదా! మా అక్క అడుగుతుంది ఇవి కొనుక్కోవచ్చా అని చెప్పి. కానీ అవంతా సీల్ చేసి ఉంటాయి కదా! అవి తీయడానికి అవ్వదనమాట. అక్కడ ఉన్న హ్యాంగర్స్‌లో టీ షర్ట్స్ అవన్నీ మోస్ట్‌లీ జూడియో నుంచి ఉన్నాయి. అకియా పార్ట్ 1 వీడియో ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి ఎళ్లి ఆ వీడియో గూడా ఒకసారి చూడండి. అలాగే నా ఛానల్‌లో ప్రీవియస్ వీడియోస్ గూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మృదులా చౌదరి. కిడ్స్ బెడ్‌రూమ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదైతే బేబీ గర్ల్ రూమ్ అనమాట. అంతా పింక్ కలర్‌లో డిజైన్ చేశారు. పింక్ ఫ్రాక్ అంతా పెట్టి పింక్ డిజైన్‌లో బావుంది. ఆ లైట్స్ కూడా క్యూట్ క్యూట్‌గా బాగున్నాయి గదా! హార్ట్ షేప్‌లో వచ్చాయి. సోఫాస్, చైర్స్ అయితే నాకు అన్నిటికన్నా బా నచ్చాయి. చైర్స్ అయితే కొన్ని చాలా క్యూట్‌గా ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో చెప్పా గదా! ఐకియాకి వెళ్ళిందయితే షూ ర్యాక్ తీసుకోవడానికే. కానీ అక్కడ కొంచెం
హైట్, విడ్త్ అంతా డిఫరెంట్‌గా ఉన్నాయన్నమాట. ఇంటికి ఏది సరిపోతదో అది చూసి మళ్ళీ వచ్చి తీసుకోవచ్చులే అని చెప్పి ఇంకా ఆ రోజు తీసుకోలేదు. అంత కంగారుగా ఎందుకులే అని చెప్పి. ఇంకా తర్వాత తీసుకుందామని డిసైడ్ అయ్యాక గూడా ఎలాగో వచ్చాం గదా! ఒకసారి మొత్తం కలెక్షన్ జూసి ఎళ్దామని జెప్పి వెంటనే వెళ్ళలేదు. అంత తిరిగాక నీరసం వస్తది గదా! ఖచ్చితంగా అందరూ తింటారేమో మోస్ట్‌లీ ఐకియాకొచ్చిన వాళ్ళు. మేమైతే ఇక్కడ వీడియోలో చూపించిన దానికన్నా మొత్తం అక్కడున్నదంతా తీసుకొనొచ్చాము. అప్పటికే ఆకలేస్తూ ఉంది గదా! ఎక్కువ తినేద్దాం అని జెప్పి తెచ్చుకున్నాం గానీ ఫుడ్ అంతా వేస్ట్ చేశాము. అక్కడ మెనూలో ఉన్నవన్నీ ట్రై చేసాం మేమైతే. అంతేం నచ్చలేదు నాకు. చికెన్ నగ్గెట్స్ మాత్రం బావున్నాయి. అవైతే టోటల్లీ వర్త్ ఇట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ఎళ్తే అవి తీసుకుంటే బెటర్. ఇవంతా ఊరికే చాలా ఫుడ్ అయితే వేస్ట్ చేసాం మేము. ఇంకా ఎళ్లి కప్ కేక్స్ అవి గూడా తెచ్చుకున్నాను. సాఫ్ట్ డ్రింక్స్ అంతా ఫస్ట్ ట్రై చేశాను. ఏది నచ్చితే అది ఫిల్ చేసుకోవచ్చు కదా అని. నాకైతే ఏం నచ్చలేదు. ఆబ్వియస్లీ ఆ లెమన్ సోడా అండ్ నార్మల్ రాస్‌బెర్రీది నచ్చింది. అవే తీసుకున్నాను నేను. రీఫిల్ అయితే ఫ్రీ గదా! ఎంతైనా రీఫిల్ చేసుకోవచ్చనమాట. గ్లాస్‌కి వన్ టైమ్ పే చేస్తే సరిపోతది. గ్లాస్ రూ. 99 అనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. లాస్ట్ బిల్లింగ్ చెక్‌ఔట్ అప్పుడు గూడా మనకి ఉంటది. ఈ డిస్పెన్సర్ అంతా స్నాక్స్ గూడా ఉంటాయక్కడ. ఐస్ క్రీమ్ గూడా ఉంటది చెక్‌ఔట్‌లో. అది గూడా చాలా బావుంది. లాస్ట్‌లో ఐస్ క్రీమ్ గూడా తీసుకున్నాం మేము. ఇంకా ఇంట్లోకి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకున్నాను నేను. స్టీల్‌ది ఉంది, వుడ్ గూడా ఉంది. వాటిల్లో ఏది తీసుకోవాలా ఫస్ట్ వుడ్ తీసుకుందాం అనుకున్నా గానీ, తర్వాత ఇంకా స్టీల్‌దే తీసుకున్నాను నేను. చికెన్ అవి ఏమన్నా మ్యారినేట్ జేయడానికి ఉంటది కదా అని. ఈ లైట్స్ క్యూట్‌గా ఉన్నాయి గదా! లీఫ్ కలర్‌వి, హార్ట్ షేప్‌వి గూడా ఉన్నాయి. మీకెలా అనిపించాయో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకా లైట్ సెక్షన్‌లో ఉన్నాము. సీలింగ్ లైట్స్ అన్నీ ఉన్నాయి. మనకి నచ్చనివి ఫోటో తీసుకొని వస్తే ఇక్కడ మనం తీసుకోవచ్చనమాట లాస్ట్‌లో చెక్‌ఔట్ ముందు. దట్స్ ఆల్ ఇన్ ద ఐకియా వీడియో గైస్. అప్పటికే చాలా టైర్డ్ అనిపించింది. ఇంకా లాస్ట్‌లో వీడియో ఏం తీయలేదు. ఐస్ క్రీమ్ గూడా తీసుకున్నాము. చెక్‌ఔట్ అవ్వగానే ఇంకెళ్ళిపోయాము. డే ఇన్ ఐకియా అయిపోయింది. అలాగే నా ఫ్యూచర్ హోమ్ టూర్ గూడా అయిపోయింది గదా! మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మృదులా చౌదరి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బై. డోంట్ ఫర్గెట్ టు ఫాలో మీ ఆన్ Instagram.